రిపబ్లిక్ డే వేడుకలకు కొన్ని గంటల ముందు ఢిల్లీలో భారీ కుట్రను ప్లాన్ చేశారు ఉగ్రవాదులు. ఈ కుట్రను భగ్నం చేశారు పోలీసులు. ఇద్దరు ఉగ్రవాదులని అరెస్ట్ చేశారు. భారీ పేలుళ్లకు కుట్ర పన్నట్టుగా విచారణలో తేలింది. లాజ్పత్ నగర్లో బాంబు పేలుళ్లకు వీరు కుట్ర పన్నట్టుగా తెలుస్తోంది. తూర్పు ఢిల్లీలో గ్యాస్ పైప్లైన్ పేల్చివేతకు రెక్కి పన్నట్లుగా సమాచారం. మరికొన్ని గంటల్లో రిపబ్లిక్ డే వేడుకలను జరుపుకోనుంది ఇండియా. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశాయి భద్రతా బలగాలు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో అణువణువు గాలిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉగ్ర కుట్రని భగ్నం చేశారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహాత్మా లైవ్ లో మనకి వివరిస్తారు. మహాత్మా, గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశంలో భారీ విధ్వంసానికి కుట్ర పన్నిన ఉగ్రవాదుల కుట్రను ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ భగ్నం చేసింది. నిజానికి ఈ ఉగ్రవాదుల కదలికలు, వారి వ్యూహాలకు సంబంధించి మిలిటరీ ఇంటెలిజెన్స్ ముందుగా సమాచారం సేకరించింది. వారిచ్చిన సమాచారంతో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అలర్ట్ అయి ఆ ఉగ్రవాదులను ట్రాక్ చేసి గత 2 రోజుల వ్యవధిలో అరెస్టు చేయగలిగింది. వారి దగ్గర నుంచి ఇంట్రాగేషన్ లో రాబట్టిన సమాచారం ప్రకారం చూస్తే దేశ రాజధాని ఢిల్లీలోనే గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారీ విధ్వంసానికి కుట్ర పన్నినట్టుగా తెలిసింది. ముఖ్యంగా ఢిల్లీలో నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ లాజ్పత్ నగర్ మార్కెట్, ఆ మార్కెట్ లో బాంబు పేలుళ్లు సృష్టించి భారీ ప్రాణ నష్టాన్ని సృష్టించాలన్నది ఉగ్రవాదుల వ్యూహంగా కనిపిస్తోంది. దాంతో పాటు తూర్పు ఢిల్లీలో గ్యాస్ పైప్ లైన్, అంటే అక్కడ ప్రతి ఇంటికి పైప్డ్ న్యాచురల్ గ్యాస్, పిఎన్జి అంటాం, పైప్డ్ న్యాచురల్ గ్యాస్ సప్లై చేస్తుంటాం. ఆ గ్యాస్ పైప్ లైన్ ని లక్ష్యంగా చేసుకుని పేలుళ్లు జరపాలని చెప్పి భావించారు. తద్వారా గ్యాస్ పైప్ లైన్ ఎంత దూరం ఉందో అంతా కూడా పూర్తిగా విధ్వంసమై పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. వీలైనంత ఎక్కువ మేర ప్రాణ నష్టాన్ని కలిగించాలన్న లక్ష్యంతో ఉగ్రవాదులు ఈ తరహా బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అదుపులో ఈ కాశ్మీర్ కి చెందిన ఈ ఇద్దరు కూడా అదుపులో ఉన్నారు. వారి పేర్లు చూస్తే అబ్దుల్ లతీఫ్ గనీ ఒకరైతే, హిలాల్ అహ్మద్ మరొకరు. ఇద్దరు కూడా చెందిన వారే. ఈ ఇద్దరిని అరెస్ట్ చేసిన వెంటనే మరొక ప్రత్యేక బృందం అక్కడికి వెళ్లి వారి స్వస్థలాల్లో మరింత దర్యాప్తు జరిపింది. అక్కడ కొన్ని సోదాలు కూడా నిర్వహించింది. ఈ సోదాల్లో కొన్ని హ్యాండ్ గ్రెనేడ్లు, అలాగే సెమీ ఆటోమేటిక్ పిస్టళ్లు, కొన్ని లైవ్ క్యాట్రిడ్జ్ ని స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు జైషే మహమ్మద్ కి సంబంధించిన రబ్బర్ స్టాంప్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. వీరి వెనక పాకిస్తాన్ కి చెందిన అబూ బకర్ అనే ఒక హ్యాండ్లర్ ఉన్నాడని, అతని ఆదేశాల మేరకు అతను అందించే ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ ని తీసుకుని దేశంలో విధ్వంసానికి కుట్ర పన్నినట్టుగా తెలుస్తుంది. దీని మీద మిలిటరీ ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ వీరి కదలికల్ని పసిగట్టి ఇక్కడ ఢిల్లీ పోలీసులకు అలర్ట్ చేయడంతో ఢిల్లీ పోలీసులు మొత్తానికి ఈ కుట్రను విజయవంతంగా భగ్నం చేయగలిగారు. అయితే ఇంకా ఈ ఇద్దరు మాత్రమే ఉన్నారా, ఇంకా ఈ కుట్రతో సంబంధం ఉన్న ఇతర ఉగ్రవాదులు ఇంకెవరైనా తప్పించుకున్నారా అన్న కోణంలో ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగానూ హై అలర్ట్ ప్రకటించారు. ఎందుకంటే ఒక ఢిల్లీలోనే కాదు, ఈ తరహా ఉగ్రవాద దాడులకు పాల్పడే అవకాశం దేశంలో ఎక్కడైనా ఉంటుంది. కాబట్టి మొత్తం పోలీస్ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలి అంటూ ఏ మాత్రం అనుమానం కలిగినా వెనువెంటనే అలర్ట్ అయ్యి తదుపరి చర్యలు తీసుకోవాలి. ఎటువంటి డ్యామేజ్ కలగకుండా అలర్ట్ గా ప్రిపేర్డ్ గా ఉండాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాలకు అలర్ట్ మెసేజ్లు వెళ్తున్నాయి.